VS6 న్యూస్కి స్వాగతం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ విమర్శించారు. బడ్జెట్పై ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10% నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.53% మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్లు ఇస్తామని హామీని ఎక్కడా ప్రస్తావించలేదని, రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల ప్రస్తావన లేదు. ట్రైబల్ యూనివర్సిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఎన్నికలు లేని రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడం సరైంది కాదన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్. సంక్షేమానికి కేవలం 1.2% మాత్రమే నిధులు కేటాయించడం వల్ల సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.